ఇల్లు వదిలి వెళ్ళిపోయిన మాధవతో తన మెడలో తాళి కట్టించేసుకున్న మనీష. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది, అసలు ఏం జరిగింది, మనీషాతో మాధవ పెళ్ళి ఎలా జరిగింది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియోని ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే మాధవకి పెళ్లి సంబంధం అయితే తీసుకొస్తారు. ఎందుకంటే మాధవకి పెళ్ళయిన తర్వాతే తను శైలుని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మాట అయితే ఇస్తాడు కేశవ. మాధవకి త్వరగా పెళ్లి చేస్తే ఆ తర్వాత కేశవ కూడా పెళ్లి చేసుకుంటాడు. ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, అప్పుడు శాపం పోయినట్టే కదా, అప్పుడు కదా ఈ వీధిలో వాళ్ళకి అలాగే తాయారికి బుద్ధి వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాగే ఒక సంబంధాన్ని అయితే తీసుకొస్తారు. అలా ఒక మంచి సంబంధాన్ని తీసుకురావడంతో వాళ్ళు అన్నీ మాట్లాడుకుంటూ ఉండగానే ముందు అబ్బాయి జాతకం ఇవ్వండి అని చెప్పేసి అనేసరికి అక్కడ జాతకాన్ని అయితే తీసుకొచ్చి ఇస్తారు. అలా జాతకం చూసిన పంతులైతే మాధవ మొహం మీదే ఇతనికి పెళ్లి గడియలు ఉన్నాయి, కానీ ఇతను పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఆ భార్య వెళ్ళిపోతుంది. ఇతని ఇంట్లో ఉన్నంతకాలం మిగిలిన వాళ్ళకు పెళ్ళిళ్ళు కావు, వాళ్ళు కలిసి సంతోషంగా కూడా ఉండరు అని చెప్పేసి మాధవ జాతకం చూసి ఏదేదో చెప్పేస్తాడు. ఒక్కసారే మాధవ షాక్ అయిపోతాడు. ఆ విషయాలన్నీ వినేసరికి పంతులు గారు ఏం మాట్లాడుతున్నారో మీకు కొంచెమైనా అర్థమవుతుందా? అవును బాబు, నేను పంతుల్ని కాబట్టే ఆ జాతకంలో ఉన్నది వివరంగా చెప్పాను. ఇప్పుడు మీకు పెళ్ళిళ్ళు అయ్యాయా? అదిగో మా చక్రి పెళ్లి చేసుకున్నాడు, తన భార్య మహాలక్ష్మి, వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉంటున్నారంటే ఒక్కళ్ళ నోటి వెంట కూడా మాట రాదు. మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు పెళ్ళిళ్ళు కావడం లేదు? ఈయనకు ఎన్నో సంబంధాలు చూశారు, కానీ ఏ సంబంధము ఎందుకు కుదరలేదు. చివరకు ప్రేమించిన అమ్మాయిని కూడా నేను ఎందుకు కుదురుకున్నాడు అని చెప్పి అన్నీ చెప్పేసేసరికి మాధవ చాలా షాక్కి గురవుతాడు. ఇలాంటి అబ్బాయికి మా అమ్మాయిని ఎలా ఇస్తాం? కొంతకాలం కూడా ఇతనితో అమ్మాయి కలిసి ఉండదని పంతులు గారు మొహం మీదే చెప్పిన తర్వాత కూడా మేము మా అమ్మాయిని ఇవ్వలేము అంటూ పెళ్లి సంబంధం వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. మాధవ చాలా బాధపడతాడు. తన కారణంగా తన తమ్ముళ్ళ భవిష్యత్తే నాశనం అయిపోతుందని. ఇప్పుడు ఇక్కడున్న మహాలక్ష్మి కూడా తన ఇంట్లో ఉండడం వల్ల తనకి దూరం అయిపోతుంది అని చెప్పేసి చాలా తల్లడిల్లిపోతూ ఉంటాడు. అన్నయ్య, అదంతా అబద్ధం, వాళ్ళు చెప్పిందంతా నిజమైతే ఇంకేముంది? లేదు, అతను ఏదేదో చెప్పేశాడు. నువ్వు ఇక్కడుంటే మాకు మంచి జీవితాలు లేకపోవడం ఏంటి? ఖచ్చితంగా ఉంటాయి. నీకు పెళ్ళవుతుంది, ఆ తర్వాత నేను కూడా పెళ్లి చేసుకుంటాను. ఆల్రెడీ చక్రి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అందరం హ్యాపీగా ఉంటాం. దీని గురించి నువ్వు మనసులో పెట్టుకుని ఆలోచించొద్దు. అదంతా వాళ్ళు ఎవరో కావాలని చేయించినట్టే అనిపిస్తుంది అని చెప్పి అనేసరికి అలా ఏమీ లేదు, అదంతా జాతకంలో ఉన్నదే చెప్పినట్టున్నారు. ఎందుకంటే చాలా రోజులుగా నాకు సంబంధాలు చూస్తున్నారు, అవి కుదరలేదు. చక్రి పెళ్లి చేసుకుని వచ్చాడు, కానీ చక్రికి తనకి మధ్య ఎలాంటి ప్రేమ లేదు. నువ్వు ప్రేమించావు, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది, కానీ నువ్వు పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఆ అమ్మాయిని తిరిగి అక్కడే వదిలేశావు. ఇదంతా చూస్తుంటే ఆ పంతులు చెప్పింది నిజమే అనిపిస్తుంది. లేదన్నయ్య, ఇదంతా మనసులో పెట్టుకుని మనసు పాడు చేసుకోకు, అదంతా నిజమేమీ కాదు అని చెప్పేసి కేశవ్ అంటూ ఉంటాడు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, కానీ మాధవకి మాత్రం చాలా బాధ కలుగుతుంది. మాధవ ఈ బాధతోనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అలా మాధవ్ వెళ్ళిపోయిన తర్వాత తమ్ముళ్ళందరూ పిచ్చివాళ్ళలా వెతకడం మొదలు పెడతారు. మాధవ్ అయితే మాత్రం ఏడుస్తూ ఇంకెప్పటికీ నేను తిరిగి రానురా, ఈ ఇంట్లో ఎప్పటికీ ఉండను. ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న మహాలక్ష్మి కనుక వెళ్ళిపోయింది అంటే మన ఇల్లు మళ్ళీ చీకటైపోతుంది. అమ్మలేని ఇంట్లో మనం అందరం మగవాళ్ళమే పెరిగాము. ఈదులో వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు అందరూ ఎన్నో మాటలు అన్నారు, కానీ వీటినన్నిటినీ తట్టుకొని బ్రతకగలిగాము. ఇంట్లోకి వచ్చిన మహాలక్ష్మి వెళ్ళిపోతే మాత్రం ఎవ్వరం తట్టుకోలేము. మహాలక్ష్మి ఉండాలి. అలాగే నా తమ్ముళ్ళు సెటిల్ అవ్వాలి, వాళ్లకు పెళ్ళిళ్ళు కావాలి. వాళ్లను ఈ చేతులతో పెంచి పెద్ద చేసి గొప్పగా బ్రతకాలని కోరుకున్నాను. వాళ్ళ జీవితాలు నా కారణంగా నాశనం అయిపోతాయి అంటే నేను ఎట్టి పరిస్థితిలోనే చూస్తూ ఊరుకోను అని చెప్పేసి చాలా బాధపడుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ బయటికి నడుస్తూ ఉంటాడు. ఇలా బాధపడుతూనే వెళ్ళిపోతూ ఉంటాడు. ఎటు వెళ్ళాలో తన గమ్యం ఎటువైపో తెలియని అయోమయం పరిస్థితిలో పడిపోతాడు. ఇక్కడ చూస్తే ఎప్పుడైతే మాధవ కనిపించలేదో, మాధవ రాసిన లెటర్ అయితే ఉంటుందో, తమ్ముళ్ళు, మహాలక్ష్మి, అలాగే నారాయణతో సహా అందరూ కూడా
చాలా బాధపడతారు. ఎంత పని చేశాడు, అసలు ఇదంతా ఆ పంతులు కారణంగానే జరిగింది, ఇదంతా అసలు ఆ పంతులు రాకుండా ఉంటే జరిగేది కాదు. అన్నయ్య ఎక్కడికి వెళ్ళినా మన కోసమే ఆలోచిస్తూ ఉంటాడు, అన్నయ్యని వదిలే ప్రసక్తే లేదు, అన్నయ్య లేకుండా ఇంట్లో ఎవ్వరూ ఉండలేము అని చెప్పేసి ఇక ముగ్గురు అన్నదమ్ములు వెతకడం మొదలు పెడతారు. కానీ ముఖ్యంగా చక్రి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఇదంతా నా కారణంగానే జరిగినట్టుంది, తొందరపడి పెళ్లి సంబంధాన్ని తీసుకొచ్చి తప్పు చేశానేమో అని చెప్పేసి చక్రి అంటూ ఉంటాడు. అలా చాలా బాధపడతాడు చక్రి తన అన్నగారి గురించి అయితే. ఇక బాధపడుతూ నడుస్తూ ఉండగానే తనతో పాటు పనిచేస్తున్న బాన్సీ అయితే తనకి కనిపిస్తాడు. అలా కనిపించేసరికి ఏంటన్నా ఎక్కడికి వెళ్తున్నావు, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటూ ఉండగా, లేదు నాకు నాకు ఊరు వెళ్తున్నాను, చిన్న పని ఉంది, అందుకనే వెళ్తున్నాను. లేదన్నా నువ్వేదో తేడాగా కనిపిస్తున్నావు, నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఏంటన్నా, నీ చేతిలో ఈ లగేజ్ ఏంటి, నువ్వెక్కడికి వెళ్ళడానికి లేదు, ముందు పద మన ఇంటికి వెళదామని చెప్పేసి తనని ఇంటికైతే తీసుకుని వెళ్తాడు. బలవంతంగా వద్దని చెప్పినా సరే వినిపించుకోకుండా ఇంటికి తీసుకువెళ్ళేసరికి ఏమైందని చెప్పేసి తన చెల్లెలు హిందీలో అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి అన్న ఏదో తేడాగా కనిపిస్తున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, అన్నని తీసుకొచ్చాను, జాగ్రత్తగా చూడు, ఎక్కడికి వెళ్ళనివ్వకని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు వాళ్ళ భాషలో. అయితే ఈలోగా సరే సరే అని చెప్పేసి ఇక అప్పుడే టిఫిన్ చేసి పెడుతూ ఉంటుంది. తినమని అనేసరికి లేదు ఇప్పుడు నాకేం తినాలని లేదు అని చెప్పేసి మాధవ బాధపడుతూ కూర్చుంటాడు. ఇక ఈలోగానే తెల్లవారుతుంది. తెల్లవార్లు వెతికిన తన తమ్ముళ్ళైతే మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో మాధవ్ ఏమైపోయాడా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, అంతా వెతుకుతారు, ఎక్కడా కూడా మాధవ కనిపించడు. అలా కనిపించకపోవడంతో ఇక ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడతారు. నారాయణ అయితే వాడు మాత్రమే ఈ అందరిలో కల్లా నన్ను ప్రేమగా చూస్తాడు, నేను తాగొచ్చినా ఏం చేసినా ఎంత పెద్ద గొడవ చేసినా నన్ను భరించగలిగినోడు వాడే, వాడు కనుక ఇంటికి తిరిగి రాకపోతే ఈ ఇంట్లో ఇక నేను ఉన్నా లేకపోయినా ఒకటే అవుతుంది, వాడు తిరిగి రావాలి అని చెప్పేసి నారాయణ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి సుపుత్ర, కొడుకు గురించి బాధపడుతున్నావా? లేకపోతే ఏంటమ్మా, బాధపడకపోతే ఏం చేస్తాను, వాడికి నేనంటే ఇష్టం, నా మీద కాస్తో కోస్తో గౌరవం ఉంది అంటే అది కేవలం వాడికి మాత్రమే ఉంది, వాడు ఎప్పుడూ కూడా ఇల్లు వదిలి వెళ్ళలేదు, ఆ పంతులు గాడు ఎవడో కానీ వాడిని అక్కడే 4 తగిలించి ఉంటే సరిపోయేది, వాడు అన్నీ లేనిపోనివి చెప్పి నా కొడుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాడు, మాధవని ఎక్కడెక్కడో వెతికాను కానీ వాడు ఎక్కడా కనిపించలేదు అంటూ కుప్ప కూలిపోతాడు. నారాయణ కూడా ఏడుస్తూ చిన్నపిల్లాడిలా కొడుకు కోసం బాధపడుతూ ఉంటాడు. అందరూ కూడా చిన్నపిల్లల్లా తల్లడిల్లిపోతారు, ఎక్కడా కూడా కనిపించకపోవడంతో ఇక ఇంట్లో అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక్కడ మాధవ కూడా తమ్ముళ్ళని వదిలి దూరంగా అయితే వచ్చేస్తాడు. కానీ ఇక తమ్ముళ్ళను వదులుకొని ఉండలేక, తమ్ముళ్ళని చూడకుండా బ్రతకలేక తను చాలా కష్టపడుతూ ఉంటాడు. ఈలోగా చక్రి వెతకడానికి మళ్ళీ వెళ్తాడు. అలా వెళ్ళిన చక్రి అయితే ఇక అంతా తిరుగుతూ ఉండగానే ఈలోగానే మనిషి అన్నయ్య అయితే కనిపిస్తాడు. అలా కనిపించేసరికి ఇక ఒకసారి తననైతే ఆపి, అన్నయ్య కనిపించడం లేదు, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు, సైట్ దగ్గర ఏమైనా ఉన్నాడా, లేకపోతే వేరే సైట్ దగ్గర అన్నయ్య ఏమైనా వర్క్ చేస్తున్నాడా, చెప్పు బాన్సీ అని చెప్పి అనేసరికి ఈలోగా లేదు నాకేం తెలియదు, నేను కూడా భయ్యా కోసమే చూస్తున్నాను, రాలేదేంటి అని చెప్పి నేను అనుకుంటున్నాను, సరే కనిపిస్తే చెప్తానులే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఏం జరిగింది అని చెప్పి ముందు ప్రశ్నిస్తాడు. అలా ప్రశ్నించేసరికి జరిగిన విషయం అంతా చెప్పడంతో, భయ్యా ఎంత బాధతో ఇల్లు వదిలి వచ్చేసావు భయ్యా అని చెప్పేసి అనుకుంటూ బాన్సీ అయితే అక్కడి నుంచి బయలుదేరి ఇంటికైతే వస్తాడు. ఏమైంది అసలు, ఆయన ఎందుకు అలా ఉన్నారు, ఇంట్లో ఏదైనా గొడవైందా, అందుకే వచ్చేసారా అంటే లేదు, ఆయన కారణంగా తన తమ్ముళ్ళకి ఆ ఇంట్లో సంతోషం ఉండదని, ఆ ఇంటి నుంచి ఆయన వెళ్ళిపోతేనే తన తమ్ముళ్ళు సంతోషంగా ఉంటారని ఎవరో చెప్పారంట, దాని కారణంగానే భయ్యా ఇల్లు వదిలి వచ్చేశాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఈలోగానే ఇక అక్కడ మానసి అయితే ఆయన ఎంత బాధపడుతున్నారు, మీ కారణంగా అసలు అక్కడ తమ్ముళ్ళు ఉండరు అని అనడం అసలు కరెక్ట్ కాదు, ఎవరు అలాంటివి కూడా నమ్ముతారా మీరు అని చెప్పి అంటూ ఉండగానే, అవును నమ్ముతాను,
నా తమ్ముళ్ళ కోసమే బ్రతికాను. వాళ్ళ కోసం నేను జీవితమంతా త్యాగం చేశాను. అలాంటి నా కారణంగా నా తమ్ముళ్ళ భవిష్యత్తు పోతుంది అంటే నేను ఆ ఇంట్లో ఎలా ఉండగలను? ఎట్టి పరిస్థితిలోని కూడా ఆ ఇంట్లో నేను ఉండలేను. నేను నేను అందుకే వచ్చేసాను. ఇంకెప్పటికీ ఆ ఇంటికి వెళ్ళను. నేను ఏదో ఒక చోటికి వెళ్ళిపోతాను. ఇక్కడ కనుక నేను ఉంటే మళ్ళీ నా తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చి వెతికే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మానసి అయితే మాత్రం మళ్ళీ అక్కడి నుంచి మాధవ వెళ్ళిపోతాడని ఇక ఎవరికీ చెప్పకుండా పోతే మళ్ళీ ఆయన ఎవ్వరికీ కనిపించడని మనీషా బాధపడుతుంది. చాలా ఆలోచిస్తుంది మనీషా. ఆయనకి ఎంతగానో నచ్చి చెప్పాను, కానీ తమ్ముళ్ళ భవిష్యత్తు అంటూ ఆయనకు పెళ్ళే జరగదని, పెళ్ళైతే ఆ అమ్మాయి వెళ్ళిపోతుందని ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు వీళ్లలో ఇవన్నీ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎట్టి పరిస్థితిలోని కూడా దీనికి నేను అంగీకరించను అని. తనకి తెలుగు రాదు కదా, తనకి వచ్చిన చిన్న చిన్న ముక్కలు తెలుగులో, మిగతాది హిందీలో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆయన ఇలా ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉంటే ఇలానే ఏదో ఒక ఆలోచనలు ఆయన్ని బాధ పెడుతూ ఉంటాయి అని చెప్పేసి తన అన్న దగ్గరికి అయితే వస్తుంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి అని చెప్పి అడిగేసరికి, నేను ఆయన్ని షాదీ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు? అవును, ఆయన చాలా మంచివారని ఆయన గురించి నువ్వు చాలాసార్లు చెప్పావు. ఆ మాటలన్నీ వింటూనే ఉన్నాను. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నారు, మనం చూసి తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడున్నారు. కానీ ఆయన తమ్ముళ్ళ గురించి దిగులు పడుతూ ఈ ఇంట్లోంచి కనుక వెళ్ళిపోయారంటే ఎప్పటికీ కూడా ఆయన మనకి కనిపించరు కదా, ఇంకెవ్వరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు తన తమ్ముళ్ళకి మనకి ఎవరికి ఆయన దొరకరు. అలాంటి పరిస్థితి ఆయనకి రాకూడదు. ఆయనకి పెళ్ళే కాదు, పెళ్ళైన భార్య వెళ్ళిపోతుందని చెప్పేసి చెప్పిన పంతుల్ది అదంతా తప్పు అని నిరూపించడం కోసమైనా ఆయన చేత నేను తాళి కట్టించుకుంటాను, వాళ్ళ సాంప్రదాయ ప్రకారమే గుడిలో పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పటికే మాధవ్ అంటే అతనికి చాలా అభిమానం, చాలా ఇష్టంగా చూస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో ఏ పని వచ్చినా సరే ముందుగా వచ్చి తనే చేస్తూ ఉంటాడు. తన చెల్లెలు మాధవ కోసం ఇంతగా ఆలోచించడం చూసి, సరే తల్లి నీ ఇష్టం, నిన్ను కాదని నేనేమి అనలేను. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ఏదైనా చెయ్యి, లేకపోతే లేదు అని చెప్పి అంటూ ఉండగానే, ఆయనంటే నాకు ఇష్టం, కాకపోతే నాకు ఆయన భాష రాదు, ఆయనకి నా భాష రాదు కాబట్టి నేను కాస్త దూరంగా ఉన్నాను. కానీ ఆయన మంచితనం నాకు నచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక నువ్వు చాలా బాగా ఆలోచించావు మనీషా. నీలా ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఒక అబ్బాయి జాతకంలో ఏదైనా దోషం ఉంది అంటే ఖచ్చితంగా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయని ఆలోచించే సమాజం ఇది. అలాంటిది పంతులు చెప్పింది కరెక్టు కాదు అని, దాన్ని తప్పు సమాచారం అని నిరూపించడానికి నీ జీవితాన్ని ఆయనకి ఇస్తాను అంటున్నావంటే నిజంగా నువ్వు చాలా గ్రేటు. నీ ఇష్టం, నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటే నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అలా ప్రస్తుతానికి తర్వాత చూసుకుందాం, మేమిద్దరమే వెళ్తామని చెప్పేసి తనని తీసుకుని బయటకు అయితే వెళ్తుంది. ఇప్పుడు బయటికి వెళ్తే నా తమ్ముళ్ళు ఎవరో ఒకరు చూస్తారు అంటే, లేదు మనం ఎవరికీ కనిపించకుండా వెళదామని చెప్పేసి ఒక గుడికి అయితే తీసుకుని వెళుతుంది మనీషా. అలా వెళ్ళేసరికి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి అంటూ ఉండగానే తన చేతిలో తాళిబొట్టుని చూపించి ఇది నా మెడలో కట్టమని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు? నీ మెడలో తాళి కట్టడం ఏంటి? మీ అన్నయ్య ఏమనుకుంటాడు? అయినా ఇదంతా కరెక్ట్ కాదు. ఆల్రెడీ నా జీవితంలో పెళ్ళైనా నాతో అమ్మాయి కలిసి ఉండదని, తన జీవితమే నాశనం అయిపోతుందని నా జాతకంలో చెప్పడం కారణంగానే నేను ఆ ఇల్లే వదిలి దూరంగా వచ్చేశాను. ఇప్పుడు నా కారణంగా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటానంటే నేను చూస్తూ ఊరుకోను. నాకు ఈ పెళ్ళి వద్దు, ఏమీ వద్దు. నేను ఒంటరిగా బ్రతికేస్తాను. నా వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకునే నేను నీ సంతోషాన్ని ఎలా పాడు చేస్తాను? వాళ్ళొకటి నువ్వొకటి కాదు మనీషా, నేను ఇలాంటి పని చేయలేను, పద వెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉండగానే, లేదు మీరు కనుక నా మెడలో తాళి కట్టకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పేసి మనీషా ఒట్టు పెట్టుకుంటుంది. ఒక్కసారి అలా ఒట్టు పెట్టుకునేసరికి షాక్ అయిపోతాడు మాధవ. అది కాదు, నేను చెప్పేది ఒక్కసారి విను అని చెప్పేసి మాధవ ఎంతగానో చెప్పడానికి ట్రై చేస్తాడు. తను వినిపించుకోదు. నా మెడలో మీరు తాళి కట్టాల్సిందే అని చెప్పేసి ఎలా
ఎలా అయితే మనీషా ఇక బలవంతం చేసి ఎక్కడ మాధవ మొత్తానికే అందరికీ దూరమైపోతాడో, క్షణికావేశం, క్షణిక బాధ, ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే పరిస్థితి వస్తుందని మాధవ జీవితాన్ని, మాధవ ప్రాణాన్ని కాపాడడం కోసం, మాధవ మీదున్న అభిమానంతో, మాధవ్ అంటే తనకి ఉన్న గౌరవంతో మాధవ చేత బలవంతంగా తన మెడలో తాళి కట్టించేసుకుంటుంది మనీషా. అలా మాధవని మనీషా పెళ్లి చేసుకుంటుంది. ఇక్కడ చూస్తే తమ్ముళ్ళు తన కోసం వెతుకుతారు, ఎక్కడా కూడా కనిపించకపోవడంతో ఇక మాధవ్ ఏమయ్యాడో తెలియక కుప్పకూలిపోతారు, కుమిలిపోతారు అందరూ కూడా. ఇలా బాధపడుతూ ఉన్న సమయంలోనే మనీషా అయితే మాధవని పెళ్లి చేసుకుని ఇంటికైతే తీసుకొస్తుంది. ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు మనీషా మాధవని పెళ్లి చేసుకోవడంతో. ఇక అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. అన్నయ్య, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళావా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు ఏం జరిగిందో ఒకసారి కనుక్కోండి అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే, ఈలోగానే తనకి హిందీ వచ్చు కదా, ఇక హిందీలో చెప్తూ ఉంటుంది. ఆయన బయటికి వెళ్ళిపోతారు అన్నారు. ఆయన్ని మా అన్నయ్య తీసుకొచ్చారు, కానీ ఆయన మీ అందరికీ దూరం అవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ తన జీవితంలో ఇక ఊహించని నిర్ణయం తీసుకుంటారేమో అని చెప్పి నేనే ఆయన చేత బలవంతంగా తాళి కట్టించుకున్నాను. ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇల్లు వదిలి రాలేదు. నేనే ఆయన్ని పెళ్లి చేసుకుని మీ ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పేసి మనీషా చెప్తూ ఉంటుంది. ఇక చాలా సంతోషపడిపోతారు వాళ్ళందరూ కూడా. ఎప్పుడైతే మాధవని పెళ్లి చేసుకుని తిరిగి వెనక్కి తీసుకొచ్చానని మనీషా చెప్తుందో, అప్పటి వరకు అన్న గురించి ఎంతగానో తల్లడిల్లిపోయిన ఆ తమ్ముళ్ళకి అన్నయ్య పెళ్ళి, అలాగే మరొక వదిన ఆ ఇంటికి రావడం అనేది ఇక వాళ్ళ మనసుల్ని చాలా ఆనందపరుస్తుంది. ఊహించని విధంగా మాధవ పెళ్ళి అలా మనీషాతో జరిగిపోతుంది. మాధవ ప్రమేయం లేకుండానే, మాధవ మనస్ఫూర్తిగా ఇష్టపడకుండానే, తన భవిష్యత్తున కారణంగా నాశనం అవ్వకూడదని ఆలోచిస్తూనే మనీషా ఒట్టు పెట్టుకోవడంతో తప్పనిసరి పరిస్థితిలో మనీషా మెడలో తాళి కడతాడు మాధవ. అలా కట్టి ఆ ఇంటికి పెద్ద కోడల్ని తీసుకొస్తాడు. పెద్ద కోడలుగా మనీషా అడుగు పెడుతుంది. కానీ ఇక్కడ తాయారికి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. ఆ ఇంటికి ఆడదిక్కే రాదని తాయారు అనుకుంటుంది. అసలు ఎవరిని ఉండనివ్వకూడదని తాయారు ప్రయత్నిస్తుంది. కానీ చివరకు ఇక్కడ మాధవ జాతకంలో దోషం ఉందని మాధవని ఆ కుటుంబానికే దూరం చెయ్యాలి. గాయత్రి వచ్చినప్పుడల్లా మాధవ్ విషయంలో ఇంకా తలదూరుస్తుంటే తన జీవితం ఏమైపోతుందన్న భయంతో పంతుల చేత ఈ డ్రామానంతా ఆడిస్తుంది తాయారు. కానీ తాయారు డ్రామా రివర్స్ అయ్యి మాధవ జీవితంలోకి మనీషా వస్తుంది. మాధవకి పెళ్ళైపోతుంది. ఒక్కసారి ఈ వార్త తెలుసుకున్న ఇక తాయారికి మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. మాధవ్కి పెళ్ళైపోయిందని తెలియడంతో ఇక్కడ చూస్తే చాలా సంతోషంగా తన అన్న వదిలిని లోపలికి రమ్మని తమ్ముళ్ళు ముగ్గురు తీసుకువెళ్తారు. ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యొద్దు, నువ్వు లేకపోతే మేము బ్రతికలేము, నీ కోసమే మేము బ్రతుకుతున్నాము, నువ్వు మా కోసం ఎంత చేసావో తెలుసు, అలాంటిది నీ జాతకంలో లోపముందని మా జీవితాలు నాశనమైపోతాయని మమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతే మేము ఇక ఎవరి కోసం బ్రతకాలి అని చెప్పేసి తమ్ముళ్ళు ముగ్గురు బాధపడతారు. ఇంకెప్పుడు అలా చెయ్యనరా, ఇంకెందుకు చేస్తాడు అన్నయ్య, వదిన వచ్చేసింది కదా, ఇక వదిన అన్నయ్యని చూసుకుంటుంది అని చెప్పేసి కన్నా అంటూ ఉంటాడు. మహాలక్ష్మి ఇన్నాళ్లకు నా కళ్ళ ముందు పెద్ద జీవితం ఒక దారిలో పడింది. నేను ఇంటికి వచ్చిన రోజు నుంచి పెద్ద జీవితంలో మార్పు రావాలి, పెద్ద జీవితం బాగుండాలని నేను కోరుకుంటూనే ఉన్నాను. ఆ భగవంతుడు పెద్ద జీవితానికి ఇన్నాళ్ళకి ఒక మంచి జీవితం అయితే ఇచ్చాడు. మనీషా చాలా మంచిది, పెద్ద జీవితాన్ని కాపాడడం కోసం ఇక పెద్ద జీవితంలోకి వచ్చింది. కాబట్టి మనమందరం కూడా హిందీ నేర్చుకుని మనీషాకి అర్థమయ్యేలా మాట్లాడాలి. తనకి ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ కలగకూడదు. కాబట్టి మనీషా విషయంలో, భాష విషయంలో మనకి ఎలాంటి డిఫరెన్సెస్ రాకూడదు. అవును, మేము కూడా హిందీ నేర్చుకుంటాం, మా వదిన కోసం హిందీ ఖచ్చితంగా నేర్చుకోవాలి కదా అని చెప్పేసి వాళ్ళందరూ అంటూ ఉంటారు. అలా మనీషా అయితే మాధవను పెళ్లి చేసుకోవడంతో ఆ ఇంట్లో చాలా కొత్త సంతోషాలు అయితే నెలకొంటాయి. తాయారికి మాత్రం చాలా పెద్ద షాకే ఎదురవుతుంది. కానీ ఇక్కడ మాత్రం అందరూ పండుగ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మాధవకి పెళ్ళైపోయిందని తెలుస్తుందో శైలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఈసారి ఇక మా వాడు నా మెడలో తాళి కట్టేస్తాడు, తను తన అన్నయ్య కోసమే కదా నన్ను పెళ్లి చేసుకోవడానికి టైం అడిగాడు, ఇంక వాడు నన్ను పెళ్లి చేసుకునే టైం అయితే వచ్చేసిందని చాలా సంతోషపడిపోతుంది శైలు అయితే.
అయితే. ఇక అలా ఎప్పుడైతే మాధవ్కి పెళ్ళవుతుందో ఆ ఇంట్లో సంతోషాలు మొదలవడమే కాకుండా మాధవ తన తమ్ముడు చక్రి జీవితం కూడా బాగుండాలని, ఆ తర్వాత కేశవ్ కూడా పెళ్లి చేసుకోవాలని మాధవ చెప్తూ ఉంటాడు. ఇక అలాగే శైలు ఎప్పుడు కేశవ్ పెళ్లి చేసుకుంటాడా, ఇక తన పెళ్లికి లైన్ క్లియర్ అయిపోయిందని సంబరపడుతూ ఉంటుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇక మనీషా అయితే మాధవ చేత తన మెడలో తాళైతే కట్టించుకోబోతుంది. మరి ఇలానే జరగాలి, మాధవ పెళ్ళయ్యి మాధవ ఇంట్లో హ్యాపీగా ఉండాలని మీరు కోరుకున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.